ఎన్నికల ముందు ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో పట్టణంలోని సంస్థ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. దివ్యాంగుల సంక్షేమానికి నిధులు కేటాయించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుందన్నారు. 4,000గా ఉన్న పింఛన్ 6,000కు పెంచుతామని ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. అడగకపోతే అమ్మని మనకు అన్నం పెట్టదు. అట్లనే ప్రభుత్వం మనకెట్లా పెడుతుంది? మన హక్కుల్ని మనం సాధించాలి. ఈ ప్రభుత్వం అంటే పెంచడంలో నిర్లక్ష్యం చేస్తుంది. ఇప్పుడు మీరందరూ మీరు గుర్తుపెట్టుకోవాలి, రేవంత్ రెడ్డి 2 లక్షలు ఇస్తుంటే కూడా మనకు తెలియదు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో 1,69,000 మంది, దగ్గర దగ్గర 1,70,000 మంది పింఛన్ అంటే చిన్న చిన్న కారణాలతో కొద్దిమంది ఫింగర్ ప్రింట్స్ రావట్లేదు సరిగ్గా. ఇట్లాంటి చిన్న చిన్న కారణాలతోటి 1,69,000 మంది పింఛన్లు తీసేసారు. నువ్వు 1,69,000 డబ్బులే ఇవ్వకపోతే పెన్షన్ ఎట్లా పెరుగుతుంది? అంటే ఇట్లాంటి మోసపూరిత మాటలు చెప్పేసి పబ్బం గడుపుకోవడం దానిలో ఇవాళ మొన్న బడ్జెట్లో ఎన్ని డబ్బులు కేటాయించిండు? 2 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం కోసం 231 కోట్లు కేటాయించి, ఈ 231 కోట్లు ఒక నెలకే వస్తాయి. మరి మిగతా 11 నెలలు ఏడికెళ్ళి డబ్బులు ఇస్తాడు అంటే అది లెక్కలేదండి. నిజంగానే ఆయనకి ఇవ్వాలని చెప్పి చిత్తశుద్ధి ఉంటే ఎన్ని డబ్బులు ఇవ్వాలి? 2,500 కోట్లు ఇస్తే ఈ 2 లక్షల మందికి 12 నెలలు పెన్షన్ ఇవ్వచ్చు. మరి డబ్బులే కేటాయించకుండా నేను 2 లక్షల మందికి పెన్షన్లు ఇస్తా, దరఖాస్తులు చేసుకోమని చెప్పడం అంటే ఈ రాష్ట్రంలో ఉన్న వికలాంగులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు వీళ్ళందరినీ మోసం చేయడం తప్ప ఇంకొకటి కాదు. ఎందుకు మోసం చేస్తున్నట్టున్నామంటే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మన పెన్షన్ 4,000 ఉన్నదని 6,000కు పెంచుతానట్టు. ఆయన ఇంకేం చెప్పినప్పుడు నవంబర్లో ఎన్నికలు జరుగుతున్నాయి, నేను డిసెంబర్ 9 తారీఖు నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా, డిసెంబర్ 9 తర్వాత పెన్షన్ 6,000 ఇస్తాను.